హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక మంచి అప్డేట్ అయితే ఉందన్నమాట. అప్డేట్ ఏంటంటే మ్యాక్సిమం మూవీ షూట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫిబ్రవరి నుంచి, అది కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఆఫ్ ద షూట్ కెన్యాలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. అసలు ఎందుకు ఏంటనేది అయితే మన ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో నార్మల్గా ఎస్ఎస్ఎంబి 29లో ఏం లేదు, రాజమౌళి గారు ఒక చిన్న పోస్ట్ పెట్టారు భయ్య మొన్న. ఏంటి, సింహాన్ని లాక్ చేసేస్తాను అనేసి ఆయన పాస్పోర్ట్ తీసుకుని సీజ్ ద పాస్పోర్ట్ అనేసి అయితే ఆయన లాక్ చేశారు అనమాట. సో ఆ పోస్ట్ అనేది విపరీతంగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఒక 44 మిలియన్ వ్యూస్ అయితే దానికి వచ్చాయి అనమాట. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎందుకంటే ఒక హీరో పెట్టడం వేరే, లేకపోతే ఇంకొక యాక్టర్ పెట్టడం వేరే, ఒక ఫేమస్ పర్సన్ పెట్టడం వేరే. రాజమౌళి గారు ఒక డైరెక్టరు, ఆయనకున్న క్రేజ్ ఏ లెవెల్లో మనకు కనబడుతుందో మనకి ఇండియా వైడ్గా కూడా కనిపిస్తుంది. సో ఆ పోస్ట్ని చాలామంది అయితే రీట్వీట్ చేశారు. అండ్ మిలియన్ ఆఫ్ లైక్స్ అండ్ మిలియన్ ఆఫ్ షేర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రాజమౌళి గారు ఈ పోస్ట్ పెట్టడంపై చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం వరకు మనకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఎస్ఎస్ఎంబి 29 ఒక పేరు, ఒక పదవిని చాలామంది అయితే ఇగ్గర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఎస్ఎస్ఎంబి 29 అసలు ఎలా ఉంటుందో కూడా ఇప్పటికీ ఒక ఊహ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ మూవీ అనేసి అయితే జస్ట్ రిలీజ్ చేశారనమాట. యాక్షన్ అడ్వెంచర్ మూవీ అంటే దేనికోసం అంటే, యాక్షన్ అడ్వెంచర్ మూవీ అంటే ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేసి ఉంటుంది అనేసి ఇప్పటికే చాలా అయితే వార్తలు వచ్చాయి. సో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి దేనికోసం అంటే, ఇప్పుడు ఫారెస్ట్ సినిమాలు మనం చాలానే వచ్చేవయ్యా ఇంగ్లీష్లో కానీ మనకి చాలానే వచ్చే హాలీవుడ్లో కూడా. బట్ అది దేనికి మెయిన్, హంటింగ్గా, ట్రెజరింగ్గా, ఏంటి దేనికోసం అనేది ఇంకా మనకి అది ఓపెన్ అప్ అయితే అవ్వలేదన్నమాట. సో అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుతున్నారు ఆ మ్యాటర్ అనేది. సో ఈ మెయిన్గా ఇంకో అప్డేట్ అంటే ఎస్ఎస్ఎంబి 29లో మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే తీసుకున్నారంట. అది నేను చెప్పడం కాదు, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారే ఇంటర్వ్యూ అయితే ఏమన్నాడంటే, ఎస్ఎస్ఎంబి 29లో మీరు మెయిన్ విలన్గా చేస్తున్నారంటే మీకు ఎలా తెలిసింది అని అన్నారంట. మీకు ఎలా తెలిసిపోతాయి అనేసి అంటే, అవును అంటే ఫైనల్ ఇంకా అవ్వలేదు అంటే మాటలు అయితే అయ్యాయి, ఫైనల్ అయితే మేబీ ఇంకొక షూట్ ఉంటుంది కదా, ఫోటో షూట్, అవన్నీ అయ్యాక కన్ఫర్మ్ అయిపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే నార్మల్గా రాజమౌళి గారు ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ముందుగానే ఊహించి ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆయన ఉంటే ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుద్ది, వాట్ అనేది ఆయన ముందనే మైండ్లో ఫిక్స్ అవుతాడు. సో తర్వాతే ఆయన దగ్గర రీచ్ అవుతాడు అనమాట కదా. సో ఎస్ఎస్ఎంబి 29లో మ్యాక్సిమం 70 to 80% అయితే పృథ్వీరాజు గారు, సుకుమారన్ గారు అయితే విలన్గా సెట్ అయిపోయారు భయ్య, అంటే కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా తర్వాత చూసుకున్నట్టే ప్రియాంక చోప్రా, ఆవిడ ఇప్పటికే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఆ ట్వీట్లో కూడా ఎగ్జైటెడ్ రియల్లీ అనేసి అయితే ఆ రకంగా ట్వీట్ చేయడం వల్ల మనకి ఆవిడ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ప్రియాంక చోప్రా కూడా ఉండడం కూడా చాలా ప్లస్ పాయింట్ భయ్య. ఎందుకంటే బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా మంచి ఫేమ్ ఉంది ఆవిడకి. సో ఆవిడ ఫేమ్ని యూజ్ చేసుకుని మనకి అక్కడ మన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో మనకి ప్రమోషన్స్ యాక్టివిటీస్ కానీ, ఇంకా ఎక్కువ థియేటర్ స్క్రీనింగ్ రాబట్టుకోవడానికి కానీ ఇవన్నీ యూజ్ఫుల్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా మనకి మ్యాక్సిమం ఎస్ఎస్ఎంబి 29కి వీళ్ళిద్దరు అయితే ఫిక్స్ అయ్యారనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ రియలిస్టిక్గా ఉండబోతుందంట. అది ఏంటంటే ఇదంతా ఒక అడ్వెంచర్ మూవీ, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం జరుగుతుంది. సో కెన్యాలో ఒక పార్క్ ఉందంట, అది రియల్గా యానిమల్స్ ఉంటాయి. ఆ యానిమల్స్ మధ్యలో మ్యాక్సిమం షూట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి, అంటే రియలిస్టిక్ కోసం. సో అది కెన్యాలో షూటింగ్ అయితే ఉండబోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే ఉండబోతుందంట. అండ్ పూజ సెరమనీ మ్యాక్సిమం ఈ ఫిబ్లో అయితే స్టార్ట్ అయిపోద్ది, అది కూడా క్లియర్ చేస్తారు. సో మినిమం చాలా అంటే చాలా పెద్ద సెట్ చేస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎస్ఎస్ఎంబి 29లో ఉండడం చేత మనకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. ఎందుకంటే ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్లో ఒకసారి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. ఎందుకంటే రాజమౌళి గారు ఆ రకమైన డేట్స్ అయితే అడుగుతారు. సో రాజమౌళి గారు ఆ డేట్స్ ఇవ్వడంతో మన సలార్కి అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మెయిన్ విలన్ కదా సెకండ్ బాట్లో. సో మ్యాక్సిమం సలారు కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూలో మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు సలార్ 2 మీరు చేస్తున్నారు కదా, ఎప్పుడు షూట్ బిగిన్ అవుతుందంటే మ్యాక్సిమం ఎన్టీఆర్ నీల్ చేస్తున్నాడు, ప్రశాంత్ ఎన్టీఆర్ నీల్ అయితే ఉంది కదా డ్రాగన్, అది అయ్యాకే సలార్ 2 ఉంటుందంట. సో మ్యాక్సిమం అది ఒక 2027లో రిలీజ్ అయిన అది ఎన్టీఆర్ డ్రాగన్ 29లో ఇలా 28లో ఇలా రిలీజ్ అయితే అప్పటికే మన ఎస్ఎస్ఎంబి 29 ఇంకా
అవుతూనే ఉంటుంది. సో ప్రాసెస్ మేబీ మ్యాక్సిమం సలార్ 2 పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి పృథ్వీరాజ్ గారి కోసం మెయిన్. సో నాకైతే అనిపిస్తుంది. అండ్ తర్వాత ప్రభాస్ గారు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఫౌజీ అయితే మెయిన్ ఆయన రాజాసాబ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నాడంట షూటింగ్. అండ్ ఫౌజీ మీద ఫుల్ ఫోకస్. అండ్ స్పిరిట్ కూడా ఈ ఫిబ్రవరిలో మొత్తం ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. SSMB 29 రిలీజ్ అయినప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. షేక్ ఆడిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద గ్రాండ్ స్కేల్ అయితే తీయబోతున్నారు ఈ మూవీ. అండ్ తర్వాత మహేష్ బాబు గారు చాలా అంటే చాలా ఫీట్లు చేయాల్సి వస్తుంది. సో మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారు కానీ వరల్డ్లో ఒక నెంబర్ 1 రికార్డ్ని సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇండియాని వరల్డ్ మ్యాప్లో ఇలా ఉంది అని చూపించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మరి వీడియోని వస్తే లైక్ చేయండి. అండ్ SSMB 29 కోసం ఎవరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.